ఎందుకు భావిస్తారనేది అంతుబట్టని విషయం. ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఊరుకుంటారు. దానికి మా కులంలో ఉన్న నాయకులు కూడా కొంత వత్తాసు పలుకుతున్నారు అనుకోండి, వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళు మాత్రం మంచి ఉండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి అని. ఒకవేళ ముదిరాలు కనుక ఆ విషయాన్ని గుర్తిస్తే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలకు, మేధావులకు, ఇతర కులాలకు, పార్టీలకు చేతులెత్తి దండం పెడుతున్నాం. ముద్రా సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ముద్రాలను వెంటనే ఏ గ్రూపులో చేర్చి రిజర్వేషన్లు అమలు చేయాలి. రెడ్డి సీన్ గారు, మీరు కూడా కళ్ళు తెరవండి. ఒక ముద్రాజ్ ముద్దు బిడ్డ మీరు ఆవేశంతో పోస్టులు పెడతా ఉన్నారు. బండి సంజయ్ లాగానే మీరు ప్రవర్తించకండి. బండి సంజయ్ అంటే ఆయన ఉన్నత కులానికి చెందినవాడు, బీసీ బిడ్డగా ఈరోజు గుర్తింపబడుతున్నాడు. మోడీ ఎలాగైతే గుర్తించబడుతున్నాడో రాష్ట్రంలో బండి సంజయ్ కూడా అలాగే గుర్తించబడుతున్నాడు. ఎవరు ఏమైనా సరే నిన్ను నాదొకటే రిక్వెస్ట్, ముదిరాజులకు న్యాయం చేయండి, బీసీలకు కలపండి, కొంత రిజర్వేషన్ శాతాన్ని ఇస్తూ వాళ్ళకు కూడా. ఎందుకంటే జనాభా ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ చాలా తక్కువ జనాభా ఉంది. ఎందుకంటే ఆ గ్రూప్ నుంచి చాలామంది ఎస్టీలోకి వెళ్ళిపోయినారు. అక్కడ వ్యాక్యూమ్, అక్కడ స్పేస్ ఉంది ఇవ్వడానికి. ఇప్పుడు జనాభా శాతాన్ని మీరు తగ్గించి చెప్పినా ఏ చెప్పినా మీరు చెప్పినట్టుగా అంతే ఉంది. అడ్వకేట్ జనరల్ గారు చెప్పింది అదే ఉంది. 2009లోనే అడ్వకేట్ జనరల్ చెప్పారు, కానీ మా నాయకులు ప్రభుత్వం నివేదిక ఇవ్వలేదని చెప్పి దాన్ని తప్పుదారి పట్టించారు. ఇప్పటికైనా ఒకటే మా రిక్వెస్ట్, మీరు ముద్రాజులను వెంటనే బీసీలో చేర్చి వాళ్ళకు విద్యా ఉద్యోగ హక్కు ఆర్టికల్ 15(4), 16(4) ప్రకారం న్యాయం చేయాలని చేతులెత్తి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. ధన్యవాదాలు. మిత్రులకు నమస్తే. బండి సంజయ్ గారు తుర్కోలను బీసీలో కలిపారు ఎందుకని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే, రెడ్డి సీన్ గారు ఇది కాంగ్రెస్ చేసిన పని, ఇది రాజ్యాంగబద్ధంగా చేయడం జరిగింది, వాళ్ళని బీసీలుగా గుర్తించారని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇద్దరు వాదనలు చాలా ఆశ్చర్యాన్ని కల్పిస్తున్నాయి. ఎందుకంటే బండి సంజయ్కు ఈరోజు తెలిసింది ముస్లిమ్స్ను బీసీల్లో చేర్చిరన్న సంగతి. 1972లోనే ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు అనంతరామన్ కమిటీ రిపోర్టు ద్వారా ఏ గ్రూపులో మెహతార్ అనే ముస్లిమ్స్ను, బి గ్రూప్లో మన కొందరు ముస్లిమ్స్ను చేర్చడం జరిగింది. అంటే నిజానికైతే మతాలకు సంబంధించిన ఇతర మతస్థులకు రిజర్వేషన్స్ కల్పించే అవకాశం లేదు. కానీ ఇక్కడ అనంతరామన్ కమిటీ రిపోర్ట్లోనే ఏ గ్రూప్లో మెహతార్లకు, బి గ్రూప్లో కూడా వీళ్ళకు రిజర్వేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకొక అడుగు ముందుకేసి అదే అనంతరామన్ కమిటీ రిపోర్ట్లో క్రిస్టియన్స్ కూడా రిజర్వేషన్స్ కల్పించినాయి. ఈ మధ్యనే సుప్రీంకోర్టు కొట్టేసింది, ఇతర మతస్థులకు రిజర్వేషన్స్ కల్పించడానికి వీల్లేదని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. అయినా కూడా 1972 నుంచి సి గ్రూప్కు 1% ఇస్తూ రోస్టర్ల లోపల డి గ్రూప్ కంటే వాళ్ళని ముందుంచడం జరిగింది. అంటే చాలా ముందున్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు డి గ్రూప్ కంటే కూడా ముందున్నారు. వాళ్ళకు మొన్న వచ్చినటువంటి గ్రూప్ 1 పోస్టులో కూడా మంచి ఉద్యోగాలే రావడం జరిగింది. గ్రూప్ 2లో కానీ ఇక ఇతరత్ర వాళ్ళకి ప్రాధాన్యత రోస్టర్ పాయింట్స్లో ముందుండడం వల్ల వాళ్ళకి అనేక ఉద్యోగాలు వచ్చినాయి డి గ్రూప్ కంటే కూడా. ఇక రాజశేఖర్ గారు ఒక అడుగు ముందుకేసి ఒకేసారి 3 జీవోలు రిలీజ్ చేసిండు ఆయన. పూసలలో ఏ గ్రూపులో కలపడం, ముద్రాలను ఏ గ్రూపులో కలపడం, అలాగే ముస్లిమ్స్ను ఈ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తూ వాళ్ళకి 4% రిజర్వేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే బండి సంజయ్ గారు అయినా ఇంకెవరైనా సరే ఇది 2009లోనే ముస్లిమ్స్కి ఈ గ్రూప్ కేటాయించారు. మరి బండి సంజయ్ ఆ రోజు నుంచి రాజకీయాల్లో లేడా? ముస్లిమ్స్కి ఇవ్వద్దని చెప్పి ఆయనకు తెలియదా? ఎందుకు కోర్టుకు ఆయన అప్రోచ్ కాలేదు? ఇప్పుడు ఎలక్షన్స్కు ముందు ఈ కొత్త నినాదాన్ని తీసుకొని రావడం, ముద్రాలకు ఇతరులకు లేదా డి గ్రూపులను ఇతర ఎవరైతే ఏ గ్రూప్లో కలవాలని కోరుతున్నారో ముద్రాలు వాళ్ళను ముస్లిమ్స్ పైకి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, ఇది రెడ్డి సీన్ కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ చేసింది కాంగ్రెస్ హయాంలోనే.
ఈ వర్గీకరణ జరిగింది కాంగ్రెస్ హయాంలోనే. అత్యధిక జనాభాను డి గ్రూప్లో ఉంచి ఉన్నత కులాలను చేర్చడము, రోస్టర్ పాయింట్స్లో అన్యాయం చేయడం మూలంగా ముదిరాజులు 1972 తర్వాత తీవ్రంగా అణిచివేయబడ్డారు. 72 తర్వాత ఉద్యోగాలకు ముదిరాజులు దూరమైపోయారు. 70 వరకు జరిగిన నియామకాల్లో అప్పటి వరకు చదువుకున్నటువంటి అవ్వం దువ్వం సువ్వం లాంటి చదువులు చదివిన పియూసీ చదువులు చదివిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు యూనివర్సిటీలో ముదిరాలకు ప్రవేశం లేదు. రోస్టర్ పాయింట్స్ కారణంగా, రిజర్వేషన్స్ కారణంగా. 30 లక్షలున్న ఏ గ్రూప్కు 7%, 66 లక్షల జనాభా ఉన్నటువంటి డి గ్రూప్కి 7%. ఇది ఎక్కడ న్యాయం అండి? 50 లక్షలున్న బి గ్రూప్కు 10% ఇస్తారు. ఇంకా 30 లక్షల జనాభా కులాల సంగతి తెలియదు, అది వేరే విషయం. మేధావులు కూడా కళ్ళు మూసుకున్నారు, రాజకీయ నాయకులు కళ్ళు మూసుకున్నారు. ఎందుకంటే కుట్రపూరితంగా ముదిరాలను అంచాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కులాలు కలిసి తీసుకున్న నిర్ణయంగా భావించవచ్చు. అది దాంట్లో మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎస్సీల స్థానాన్ని ముదిరాలతో భర్తీ చేయదలుచుకున్నారు 1972లో మేధావులు. ఈరోజు రత్నాలు, భారతదేశానికి రత్నం లాంటి వాళ్ళు కూడా దీనిలో ఈ కుట్రలో ఉన్నారు, భాగస్వాములుగా ఉన్నారు. అంటే ఇక్కడ ఒక జాతిని, ఒక యావత్ జాతిని, అంటే చతుర్వర్ణ వ్యవస్థ నేటికి కూడా ఈ దేశంలో అమలవుతుంది అనడానికి ముదిరాజులు ఇక్కడ ఉదాహరణ. ఏదో ఒక ఒక కులం, ఆ కులంలో పుట్టినందుకు ఎవడైనా సరే సావాల్సిందే, బాధపడాల్సిందే, వాడు నష్టపోవాల్సిందే, వాడు అణిగిమణిగి బానిసలాగా ఉండాల్సిందే. ఇది యావత్ భారతదేశానికి సిగ్గుచేటువంటి ప్రక్రియ. ఇది చేసిన ప్రభుత్వాలు సిగ్గుపడాలి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అప్పుడు కాంగ్రెస్కు ప్రత్యేకంగా కమ్యూనిస్టులు ఉండి కమ్యూనిస్టులు కూడా ఇందులో పాలు పంచుకున్నారని భావించాలి. ఎందుకంటే కమ్యూనిస్టులకు కులాలు అనేటి మేము కులాలకు వ్యతిరేకం అంటారు. కానీ ఏనాడు కూడా ఇట్లా ఈ అన్యాయానికి గురవుతున్న ముదిరాజులు వాళ్ళకి కనబడలే. ఇప్పటికైనా సవరించుకునే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిరు. మేము కొత్తగా ఎడిషనల్గా 1% రిజర్వేషన్ కూడా అత్యధికంగా అడగట్లేదు. మీరు బీసీలకు కల్పిస్తున్న, హిందూ బీసీలకు కల్పిస్తున్న 24% రిజర్వేషన్స్, నేను 25, 29 కూడా అనట్లేదు. 4% ముస్లిమ్స్ని తీసేయండి, 1% ఈ క్రిస్టియన్స్ని తీసేయండి. ఆ ఇస్తున్న 24% రిజర్వేషన్లనే మా ముద్రాల వాటా, మా స్థాయి, మా సమస్థాయి కలిగినటువంటి వర్గీకరణ ఎందుకు చేస్తారో కూడా తెలుసు మీకు. మా మైండ్ సెట్, మా సామాజిక స్థితిని కలిగిన ఏ గ్రూపులో చేర్చి మాకు వాటాగా వచ్చే 1-2% తీసి దాంట్లో కలిపి డి గ్రూపులో తగ్గించి ఏ గ్రూపులో కలపడం ద్వారా ముదిరాజులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు మందకృష్ణ మాదిగ గారికి చేతులు జోడించి నమస్కరించాలి. ఏ ఒక్క కులం కూడా నష్టపోవద్దు, ఏ ఒక్క ఉపకులం కూడా నష్టపోవద్దు అని వారు చెప్పడం చాలా గొప్ప విషయం. కానీ తన కులానికి 1% తక్కువ వచ్చినా తీసుకోను, 1% ఎక్కువిచ్చినా తీసుకోనని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు ఆయన. అంటే ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఒక జాతిని, ఒక కులాన్ని ఇంతగా తొక్కాలని ఎందుకు భావిస్తారనేది అంతుబట్టని విషయం.